ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మాకైతే ఫుల్ మార్నింగే వర్షం స్టార్ట్ అయిందండి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఒకవైపు ఏమో వర్షం పడుతూనే ఉంది. ఇంకా వర్షం పడుతుందిగా వేడిగా ఏదైనా చేసుకొని తిందామని వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్లో ఏమో ఇడ్లీ పిండి ఉంది. సరే ఇడ్లీ పిండి ఉందిగా అని చెప్పి ఇంకా ఇడ్లీతో ఏం చేద్దాం, ఇడ్లీ అయితే ఎప్పుడు రొటీనే, దాంతో స్పెషల్ ఐటమ్ చేద్దామని చెప్పి ఇడ్లీ పిండితో బోండాలు వేసానండి. అదేలా వేసాను ఈరోజు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సు వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను సండే స్పెషల్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను. దానికి ఏమేం కావాలో చెప్తాను, ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ సాల్ట్ వేసి కలపాలండి. తర్వాత జీలకర్ర, తర్వాత గోధుమ పిండి కాస్త 2 స్పూన్స్, బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని 2 పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా ఇలా వేసి కలపాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలపాలండి. అన్నీ దాంట్లో మ్యాష్ అయిపోవాలట్టు మెత్తగా బాగా కలుపుకోవాలి. నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టడం లేదు ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి. దీంట్లో ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీ స్టైల్లో. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడానికి ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పునుగులకి కాంబినేషన్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. లేకపోతే 1 స్పూన్ వేరుశనగపప్పు, 1 గ్లాస్ వేరుశనగపప్పు, సిమ్లో పెట్టి వేయించాలండి. లేకపోతే పప్పు వేగదు. హైలో పెడితే పప్పు వేగదు. సిమ్లో పెట్టి వేగించాలి. ఇది వేగేంత వరకు 1 గ్లాసు వేరుశనగపప్పుకి హాఫ్ కన్నా ఎక్కువే పుటానీలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, 4 వచ్చేసి వెల్లుల్లి రెబ్బలండి. ఇంకా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేయాలండి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే గట్టిగా అయిపోద్ది. ఫస్ట్ తిప్పినప్పుడే కొంచెం వాటర్, చూసారు, ఈ విధంగా మిక్సీ పట్టేస్తాం. ఈ విధంగా అయితే మిక్సీ వేయాలండి. చూసారా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది.
ఇదంతా ఒక బౌల్లో తీసుకుందామండి పల్లి చట్నీ. ఇప్పుడు ఈ చట్నీలో పోపు వేసుకుందాం. ఇందాక పల్లీలు వేయించాం కదండి, ఆ ఆయిల్ ఉంది, అది సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ దీంట్లోనే ఉన్నాయండి. సిమ్లో పెట్టాలి, లేకపోతే కరివేపాకు వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు ఈ చట్నీలో వేసుకోవాలి. వేడి వేడి పునుగుల్లోకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా గెట్ టు పునుగులు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ లైక్ అయితే కొట్టడం లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకొని నూనెంతా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పునుగులు వేసుకోవాలండి. చిన్న చిన్నగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బొండాల్లాగా వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టకూడదు, హెవీ ఫ్లేమ్ మీదే వేయించాలండి. వేయించితేనే కరకరలాడుతూ బొండాలు అయితే సాఫ్ట్గా లోపల బాగుంటాయి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను. ఒక్కసారి నా స్టైల్లో కూడా చేయండి, మీకు తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 తినే దగ్గర 4 తింటారు పిల్లలు. మా పిల్లలకి మా హస్బెండ్కి వేడి వేడిగా ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు మా సండే బ్రేక్ఫాస్ట్ అయితే బోండాలు వేసాను ఇడ్లీ పిండితో. మీరేం చేశారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పునుగులు ఒక సైడ్ బాగా కాల్చిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తిప్పుకోవాలండి. ఆ సైడ్ కూడా బాగా కాల్చిన తర్వాత ఇలా తీసుకోవాలండి స్టైనర్తో. బాగా నూనెంతా ఇదైపోయిన తర్వాత తీసుకొని వేరే దాంట్లో వేసుకొని ఇంకా సెకండ్ ట్రిప్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఏదైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు మా మమ్మీ అయితే ఇలాగే వేసి ఇచ్చేది. ఇప్పుడు నేను నా పిల్లలకి వేస్తున్నాను. ఇప్పుడే మా పిల్లలు వచ్చి నిద్ర లేచి బ్రష్ చేసి చూసి వెళ్ళారు. మమ్మీ బోండాలు వేస్తుందని చెప్పుకుంటూ వెళ్ళారు. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా వేసేసాను. అవి కూడా బాగా కాగుతున్నాయి. ఇంకా కాగిన తర్వాత తీసేయడమే, ఇంకా తీసేస్తే అయిపోతుంది. బోండా అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా అన్నీ వేసేసాను, ఇంకా తీసేసాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీ పిల్లలు కూడా తింటారు. పిల్లలు ఎవరైనా ఒక్కరే కదండి, వాళ్ళ టేస్ట్ నచ్చిద్ది. నా వీడియో నచ్చితే లైక్ మీ ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ ఏందాక పద్దాక లైక్ అంటుందంటే లైకులు కొట్టండి ఫ్రెండ్స్. కొట్టకపోతే నేను అడిగేది చూసారా. వేడి వేడి బోండా అయితే రెడీ. బాయ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.